హాయ్ వయర్స్, నమస్కారం అండి. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గోర్లే. ఈరోజు వీడియోలో మనం ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో పేజ్ బార్డర్స్ని, షేడింగ్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చో సులభంగా అర్థమయ్యే విధంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మన వర్డ్ డాక్యుమెంట్లోనికి పేజ్ బార్డర్ కావాలనుకుంటే డిజైన్ ట్యాబ్కి వెళ్తే ఇక్కడ మనకి పేజ్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్లో ఉన్న కమాండ్స్లో పేజ్ బార్డర్ అనే కమాండ్ని చూజ్ చేసుకుంటే ఇలా ఒక డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. వీటిలో మనము ఈ బార్డర్స్, షేడింగ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనం పేజ్ బార్డర్కి వెళ్తే ఇక్కడ మనకి పేజ్ బార్డర్ బాక్స్ టైప్ కావాలా, షాడో టైప్ కావాలా, 3D టైప్ కావాలా, మనకి ఏ టైప్ ఆఫ్ పేజ్ బార్డర్ కావాలో చూజ్ చేసుకుంటే వీటిలో మళ్ళీ డిఫరెంట్ స్టైల్స్ కనిపిస్తాయి. వీటిలో నచ్చిన పేజ్ బార్డర్ స్టైల్ని చూజ్ చేసుకొని ఈ పేజ్ బార్డర్కి మనము నచ్చిన కలర్ కూడా ఇచ్చుకోవచ్చండి. ఈ కలర్ కూడా మనం చూజ్ చేసుకొని ఈ పేజ్ బార్డర్ థిక్నెస్ మనం ఎంత కావాలనుకుంటున్నామో థిక్నెస్ని కూడా మనము నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. చేసుకొని ఓకే చేసుకుంటే మన వర్డ్ డాక్యుమెంట్లోనికి పేజ్ బార్డరు ఇన్సర్ట్ అవుతుందండి. చూడండి ఈ విధంగా. అయితే ఇప్పుడు పేజ్ బార్డరు మన డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజీలకు కూడా పేజ్ బార్డరు ఇన్సర్ట్ అయిపోయింది. అట్లా కాకుండా ఫస్ట్ పేజీకి కావాలంటే ఫస్ట్ పేజీకి బార్డర్ ఇచ్చుకోవచ్చు, లేదా ఫస్ట్ పేజీకి మినహాయించి మిగిలిన అన్ని పేజీలకు కూడా బార్డర్ ఇచ్చుకోవచ్చు. అది ఎట్లాగంటే ఇదివరకు చెప్పినట్టుగా మనము ఈ పేజ్ బార్డర్లోకి వెళ్తే ఇక్కడ మనకి అప్లై టు దగ్గర మన డిఫాల్ట్గా హోల్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంది. అందుకే మన డాక్యుమెంట్లో అన్ని పేజీలకి బార్డర్ అప్లై అయింది అనమాట. అట్లా కాకుండా ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్ ఓన్లీ, ది సెలక్షన్ ఫస్ట్ పేజ్ ఓన్లీ అనే ఆప్షన్ చూజ్ చేసుకుని ఓకే చేసుకుంటే పేజ్ బార్డర్ మన డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ఉన్నప్పటికీ ఫస్ట్ పేజీకి మాత్రమే పేజ్ బార్డర్ అప్లై అవుతుందండి. చూడండి ఈ విధంగా. మిగిలిన పేజీలకి బార్డర్ రాలేదు, ఫస్ట్ పేజీకి మాత్రమే బార్డర్ వచ్చింది. అట్లా కాకుండా ఫస్ట్ పేజీకి బార్డర్ అవసరం లేదు, మిగిలిన అన్ని పేజీలకి బార్డర్ కావాలనుకుంటే మనం ఇక్కడ ఈ లాస్ట్ ఆప్షన్ ది సెలక్షన్ ఆల్ ఎక్సెప్షన్ ఫస్ట్ పేజ్ ఉంది కదండి, దీన్ని చూజ్ చేసుకుని ఓకే చేసుకుంటే ఫస్ట్ పేజీ మినహా అన్ని పేజీలకు కూడా పేజ్ బార్డర్ అప్లై అవుతుంది ఈ విధంగా. అయితే ఈ పేజ్ బార్డరు మనకి ఆర్ట్ టైప్లో కావాలనుకున్నప్పుడు, అంటే ఏమైనా బొమ్మలు కానీ ఏమైనా డిఫరెంట్ ఆర్ట్స్ టైపు పేజ్ బార్డర్ అవసరం పడినప్పుడు మనం ఇక్కడ కిందన ఆర్ట్ అనే ఆప్షన్లో చూజ్ చేసుకుని నచ్చిన పేజ్ బార్డర్ని మనం సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఆర్ట్ అనేది పేజ్ బార్డర్ ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా చూడండి. అయితే మనము ఇన్సర్ట్ చేసుకున్న పేజ్ బార్డర్కి మార్జిన్స్ కూడా ఇచ్చుకోవచ్చండి. అది ఎట్లాగంటే ఈ పేజ్ బార్డర్స్లో ఈ దిగువన ఆప్షన్స్ అనే కమాండ్కి వెళ్తే ఇలా మనకు డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. వీటిలో మార్జిన్స్లో మన పేజ్ బార్డర్కి టాప్లో ఎంత మార్జిన్స్ కావాలి, బాటంలో ఎంత మార్జిన్ కావాలి, లెఫ్ట్లో ఎంత మార్జిన్ కావాలి, రైట్లో ఎంత మార్జిన్ కావాలి, మనమే ఇక్కడ మార్జిన్స్ని ఇచ్చుకొని ఓకే చేసుకుంటే ఇక్కడ మనకి ఇచ్చిన విధంగా ఈ పేజ్ బార్డర్కి మార్జిన్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట ఈ విధంగా. అయితే ఈ ఆప్షన్స్లోనే ఇక్కడ మనకి మెజర్ ఫ్రమ్, దీంట్లో ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకుని ఓకే చేసుకుంటే మన డాక్యుమెంట్లో టెక్స్ట్కి ఆనుకొని పేజ్ బార్డర్ వస్తుందండి ఈ విధంగా. లేదు ఎడ్జ్ ఆఫ్ పేజ్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకుంటే మనకి ఎడ్జ్లో పేజ్ బార్డర్ వస్తుందన్నమాట. ఈ విధంగా మన వర్డ్ డాక్యుమెంట్లో పేజ్ బార్డర్ అనేది
ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక మనకి పేజ్ బార్డర్ అవసరం లేదు అనుకుంటే మనం ఈ డిజైన్ ట్యాబ్లోనే ఈ పేజ్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్లో ఈ పేజ్ బార్డర్స్లో మనకి ఈ నన్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకుని ఓకే చేసుకుంటే మనము ఇదివరకు ఇన్సర్ట్ చేసుకున్న పేజ్ బార్డరు రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇట్లా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పేజ్ బార్డర్ అనే ఆప్షన్ మనకి ఎంఎస్ వర్డ్ ఓల్డ్ వెర్షన్లో అయితే ఈ డిజైన్ ట్యాబ్లో కాకుండా పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఉంటుందండి. నెక్స్ట్ మనము మన డాక్యుమెంట్కి షేడింగ్స్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. దీనికోసం మనము హోల్ డాక్యుమెంట్కి షేడింగ్ ఇవ్వాలంటే హోల్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకొని అంటే కంట్రోల్ ఏ, ఇదివరకు చెప్పుకున్నట్టుగా డిజైన్ ట్యాబ్కి వెళ్ళి ఈ పేజ్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్లో పేజ్ బార్డర్ని చూజ్ చేసుకొని ఈ షేడింగ్స్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఈ ఫిల్ కలర్ దగ్గర నచ్చిన కలర్ని చూజ్ చేసుకొని ఓకే చేసుకుంటే మన ఎంటైర్ డాక్యుమెంట్కి షేడింగ్స్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఈ విధంగా మనము ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్కి షేడింగ్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ షేడింగ్ అవసరం లేదనుకుంటే షేడింగ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు కూడా. నో కలర్ పెట్టుకొని ఓకే చేసుకుంటే షేడింగ్స్ కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో పేజ్ బోర్డర్స్ని షేడింగ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు. నమస్కారం.